భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. మన సంస్కృతిలో ఛందస్సు అనేది ఉంది. అందుకే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రక్రియ. ఆ ఛందస్సులో వచ్చే రిథం, దానివల్ల వచ్చే వైబ్రేషన్స్, ఇవి మనలో తెలియని మార్పులు వస్తాయి. అందుకే స్తోత్రాలకు అర్థం తెలియకపోయినా చదువుతున్న వాళ్ళ ఫలితాలు ఎందుకు పొందగలుగుతున్నారంటే వాటి యొక్క ప్రకంపన, వాటిని స్ఫోటం అంటారు. అందుకే మనకి చిన్నప్పటి నుంచి ఇలాంటివి నేర్పితే పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు. ఒక ఆయన మధ్య కాన్షియస్నెస్ స్టడీస్ మీద రీసెర్చ్ చేస్తూ విష్ణు సహస్రం పద్ధతిగా చదివితే 10 రకాల ప్రాణాయామాలు ఉన్నాయని రుజువు చేశారండి. ఇక్కడ చూశారు మనకి. అందుకే స్తోత్ర పారాయణలు పెట్టుకున్నటువంటి మహిమలు అవి. కనుక ఒక్కొక్క సమస్య వచ్చినప్పుడు ఒక్కొక్క రకం స్తోత్రం చెప్తారు. అంటే ఆ స్తోత్ర పారాయణం వచ్చే ప్రకంపనలో ఆ ప్రాణనాడుని స్పందించే విధానంగా మనలో ఒక మార్పు వస్తుంది. ఇవన్నీ ఆలోచించి పెద్దలు చెప్పిన మంత్ర విశేషాలు. మొత్తానికి ఇక్కడ భద్రాం భద్రవరప్రదాం భగవతీం భద్రేశ్వరీం ముద్రిణీం. భద్రాం, భద్రము అంటే క్షేమము అని అర్థం. అమ్మవారి క్షేమస్వరూపిణి. అమ్మవారి క్షేమం ఇస్తుంది కాదయ్యా, క్షేమమే అమ్మవారు. ఆ తల్లిని తలంచుకుంటే ఇంక క్షేమమే. సూర్యుడు వెలుగునిచ్చును అనడం ఎంతో, సూర్యుడు వెలుగనడం అంత, అంతే కదా. అదిగా భద్రాం. అటువంటి తల్లిని ఆశ్రయిస్తే భద్రవరప్రదం. వరప్రదం అనకుండా భద్రవరప్రదం అన్నారు. వరము అంటే కోరుకున్నది అని అర్థం. అమ్మవారు మన కోరికలు ఎలా తీరుస్తారంటే భద్రవరప్రదం. ఆ కోరిని మళ్ళీ జారిపోకుండా ఉండేటట్టు చేస్తారు ఇక్కడ. కానీ భద్రవరప్రదం భగవతీం. ఆవిడ భగవతి. భగవతి మాటకు చాలా మందికి అర్థం తెలిసినదే కనుక వివరించలేదేమో. ఎందుకంటే భగవతి అనే మాటకు అర్థం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతి అన్నది భాగవతం. బ్రహ్మము, పరమాత్మ, భగవాన్ మూడు ఒకే అర్థాన్ని తెలియజేస్తాయి. ఒక్కటి ఇక్కడ భగవతి శబ్దానికి పరతత్వపరంగా అర్థం చెప్పుకోవాలి అంటే ఉత్పత్తి ప్రళయంచైవ భూతానామగ ఆగతిం గతిం వేత్తి విద్యామవిద్యాంచ సా భగవతి. సృష్టి లయ, ఉత్పత్తి ప్రళయం. అదేవిధంగా జీవుల రాక పోక. ఏ జీవుడికి ఎప్పుడు మోక్షం ఇవ్వాలి, ఏ జీవుడికి కూడా బంధం ఇవ్వాలి. ఎన్నయ్యే మొత్తం 6 అయ్యాయి. 3 జంటలు. ఉత్పత్తి ప్రళయం, భూతానాం ఆగతిం గతిం, విద్యాం అవిద్యాం. ఈ 6 ఎవరికి తెలుసో వారిని భగవతి అనాలన్నారు అక్కడ. ఈ 6 తెలిసిన వారిని భగవతి అనాలి ఇక్కడ. ఈ 6 ఎవరికి తెలుసు? కొంచెం ఆలోచిస్తే మనకు తెలియదని తేలిపోతుంది ఇక్కడ. 6 తెలిసింది కేవలం ఈశ్వర శక్తికే. అందుకే ఆవిడ పేరు భగవతి. కనుక నాకు భద్రములు ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అన్న ఆవిడికి తెలుసు, సర్వజ్ఞురాలు. ఆ మాట మనకి భగవతి అన్నప్పుడు ఈ భావం కలగాలి. ఒక నామం అన్నప్పుడు భావం కలగాలి. ఆ భావం నిత్యం కలగకపోయినా ప్రవచనం వింటూ ఉన్నప్పుడు ఏకాగ్రంగా వింటే మీ అందరికి ఉపాసనా బలమే, అందులో సందేహం లేదు. శ్రద్ధగా ఇక్కడ తెలుసుకున్నా చాలు, రేపు గుర్తుంటుందా లేదా అనవసరం. కనుక మనందరం అమ్మవారు అర్చన చేస్తున్నామంత శ్రద్ధగా వింటున్నామనే భావనతోనే చెప్తున్నాను. అటువంటి శ్రోతలు దొరకడం ఒక అదృష్టంగా భావిస్తూ భద్రాం భద్రవరప్రదాం భగవతీం భద్రేశ్వరీం. భద్రములకు ఆవిడ నియామకురాలు. ఆవిడ ఈశ్వరి. భద్రములకు ఈశ్వరి. భద్రములు అంటే మంగళములు, క్షేమము. అసలు భద్రం అంటే చెక్కు చెదరనిది అని ఒక అర్థం. అంటే ఏ చెక్కు చెదరకుండా హాయిగా ఉండే స్థితి పేరు భద్రం. ఆ భద్రం ఎక్కడుందయ్యా అంటే కేవలం మోక్షస్థితి పేరే భద్రం. కనుక ఇప్పుడు భద్రాం అన్నప్పుడు మోక్షరూపిణి. ఆ మోక్షరూపమైన వరమునిచ్చినది. వరమునంటే శ్రేష్టమైన మోక్షాన్ని ఇస్తున్నది భగవతి భద్రేశ్వరి. మోక్షానికి నాయకురాలు, నియామకురాలు. ముద్రిణి. ముద్రిణి అనే మాట వేశారు ఇక్కడ. ముద్రిణి అంటే శ్యామలాదేవి పేరు ఇక్కడ. ముద్రిణి అనేది అమ్మవారి శ్యామలాదేవి పేరు. శ్యామలాదేవి అంటే చాలా మందికి తెలుస్తుంటుంది. మంత్రిణియంబ. మంత్రిణియంబ. భండాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు అమ్మవారి నుంచి 2 శక్తులు వచ్చాయి. ఒకటి మంత్రిణి, ఇంకోటి దండనాథ. ఈ మంత్రిణీదేవి పేరు శ్యామల, ఆ దండనాథాదేవి పేరు వారాహి. ఈ 2 ఏమిటో కాదు, అమ్మవారి ఇచ్ఛాశక్తి అయితే ఆ మంత్రిని జ్ఞానశక్తి, ఆ దండనాథ క్రియాశక్తి. ఈ 3 ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అన్నాం. అందులో శ్యామలాదేవి జ్ఞానప్రదాయిని. ఆ జ్ఞానరూపమైన కళలు, విద్యలు అన్నీ ఇస్తుంది. అందుకే ఆవిడ వీరి ముద్రిణి. ఇప్పుడు ముద్రిణి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే లలితా శాస్త్రంలో మనకి మంత్రిణి న్యస్త రాజ్యధూహ్ అని నామం ఉంది, తెలుసు కదా. భండాసురుడితో అమ్మవారి యుద్ధం చేయడానికి సంకల్పించుకున్నప్పుడు ఆవిడ ఒక్కరే. అక్కడ అనేక మంది రాక్షసులు ఉన్నారు కనుక తన నుంచి అనేక శక్తులను అమ్మవారు ఉత్పన్నం చేశారు. అది చేసినప్పుడు మొత్తం శక్తి సైన్యానికి అంతటికీ కూడాను మంత్రినిగా ఈమె నియమించింది. అంటే మంత్రిని నియమించేటప్పుడు అధికార ముద్ర ఇవ్వాలి కదండి. రాజముద్ర లేనిది నియామకం జరగదు.
అందుకు దగ్గరికి పిలిచింది శ్యామలాదేవిని. పిలిచి శ్యామలాదేవి చెయ్యి పట్టుకుని ఆ ఉంగరం వేల్లో తన వేలు నుంచి ఉంగరం తీసి పెట్టిందండి. పెట్టి నీకు ఇక్కడి నుంచి నా రాజ్య భారం అంతా అప్పగిస్తున్నాను. రాజ్య ధూహు, ధూహు అంటే భారం. ఆ రాజ్యభారాన్ని మంత్రినీదేవికి అప్పగించింది కనుక మంత్రిని న్యస్త రాజ్యధూహు. ఆ రాజముద్ర ఉండడం వల్ల ఆవిడ మొత్తం రాజ్యభారం నిర్వహించింది. ఎవరు? శ్యామలాదేవి. అటువంటి ఆ శ్యామల జ్ఞానాన్ని మనకిస్తుంది. విద్యాస్వరూపిణి కనుక రుద్రాక్షమాలాధరం. ఆ తల్లి మనకి జ్ఞానము మోక్షము ఇవన్నీ ఇస్తోంది కనుక ఈ శ్లోకంలో శ్యామలాదేవి స్మరణ జరుగుతుంది. అంతకుముందు తను మధ్యాహ్నవుడు బాలాస్మరణ అయింది. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి. ముద్రిణి అని ఆవిడకి ఎందుకు పేరు వచ్చిందంటే అమ్మవారి చేతి యొక్క రాజముద్రని తీసుకుని దాల్చినటువంటి తల్లి కనుక ముద్రిణి అని పేరు. ఇక్కడ శ్యామలాదేవిని మనం ఇక్కడ స్మరించుకుందాం. ఈ శ్లోకం మొత్తం మరొక్కసారి చదువుకుందాం. లక్ష్యాలక్ష్య నిరీక్షణాం నిరుపమాం రుద్రాక్షమాలాధరాం త్రియక్షార్ధాకృతి దక్ష వంశకలికాం దీర్ఘాక్షి దీర్ఘస్వరాం భద్రాం భద్రవరప్రదాం భగవతీం భద్రేశ్వరీం ముద్రిణీం శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం. గురువుగారిది కూడా లక్షే యోగి జనశ్చ లక్షిత జగజ్జాలే విశాలక్షణే ప్రాళేయాంబుపటీర కుంకుమల సత్కర్పూర మిశ్రోదకై గోక్షీరైరపి నారికేళ సలిలై శుద్ధోదకైర్మంత్రితై స్నానం దేవి ధియామయేతదఖిలం సంతుష్టయే కల్పతాం. ఇప్పుడు తర్వాత అక్షరంలో హ్రీంబీజాగత, అది శంకరానందుల వారిది. శంకరులది హ్రీంకారాంకిత మంత్ర లక్షితతనో హేమాచలాత్ సంచితై రత్నైరుజ్వలముత్తరీయ సహితం కౌశుంభవర్ణాంశుకం ముక్తా సంతతి యజ్ఞసూత్రమమలం సౌవర్ణతంతుద్భవం దత్తం దేవి ధియామయైతదఖిలం సంతుష్టయే కల్పతాం. హ్రీంకార అంకిత మంత్రలక్షితతను, హ్రీంకారముతో కూడినటువంటి మంత్రమునందు లక్షిత కనబడుతున్నటువంటి తనో రూపము కలదానా. హ్రీంకారముతో కూడిన మంత్రమునందు కనబడుతున్న రూపము కలదానా. అది హ్రీంకారం అమ్మవారిని తెలియజేసే బీజాక్షరం. ఇది భువనేశ్వరి బీజం అంటారు ఇక్కడ. అయితే ఇక్కడ మనం చెప్పుకుంటూ ఆనందిస్తున్నాం కానీ ఉపదేశరహితంగా దీన్ని చేయరాదు అనేది పెద్దలు పెట్టినటువంటి నియమం, వాటి మర్యాద అది. ఆ హ్రీంకారం పరాశక్తిని తెలియజేస్తుంది. చాలా విశేషమైన మంత్రంగా దేవి భాగవతం దీన్ని చెప్తుంది. అదేమిటయ్యా అంటే అందులో హా రా ఈం అని 4 ఉన్నాయి. హా రా ఈం అనేది హా రా ఈ 4వది. ఈ 4 దేని తెలియజేస్తే అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో ఉంటూ వాటికి అతీతంగా ఉన్నది 4వది తురీయం. కానీ హారా ఈం అన్నప్పుడు స్థితి అదిట. వీడు భావించేటప్పుడు కూడా మూలాధారం నుంచి ప్రారంభమే హా, రకారం హృదయస్థానంలో, ఈకారం భ్రూమధ్యస్థానంలో, మన మకారం సహస్రార స్థానంలో. ఇది మన శరీరంలో హ్రీం యొక్క స్పందన స్థలాలు. ఇవన్నీ దేవి భాగవతం చెప్తుంది. ఇది అమ్మవారి సంపూర్ణమైన బీజాక్షరం. ఆ బీజాక్షరం భువనేశ్వరి మంత్రంలో ప్రధానం. దాన్ని 3 మార్లు కలిగి ఉంటుంది శ్రీ విద్య. 3 కూటములు కదా శ్రీ విద్య. మొదటి కూటం అవగానే చివరికి హ్రీంకారం ఉంటుంది. 2వ కూటంలో చివరికి హ్రీంకారం, మళ్ళీ చివరి కూటములో హ్రీంకారం. కానీ భువనేశ్వరియే రాజరాజేశ్వరి కనుక ఆ తల్లి మంత్రంలో 3 మార్లు వస్తుంది. కానీ హ్రీంకారము చేత అంకితమైన అంటే కూడినటువంటి ఏ మంత్రముందో అంటే పంచదశి మంత్రము, దాని యందు లక్షితతను గోచరిస్తున్నది. అంటే ఆ మంత్రము ద్వారా గోచరిస్తున్న స్వరూపము, ఆ మంత్రము నందు గోచరిస్తున్న స్వరూపము అంటూ హ్రీంకారమైన అక్షరంతో ప్రారంభిస్తూ చెప్తూ అటువంటి తల్లి ఇప్పుడు ఆవిడ పూజ చేయాలి కదా. ఇంతవరకు ఏమైంది? అభిషేకమైంది. ఇప్పుడు అమ్మానికి వస్త్రం సమర్పయామి. వస్త్రం ఎలాంటిదంటే రత్నైరుజ్వలముత్తరీయ సహితం కౌశుంభవర్ణాంశుకం. ఆ వస్త్రం ఎలాంటిది ఇస్తున్నారంటే ఉత్తరీయ సహితం. ఉత్తరీయమే మనం రవికలు గుడ్డ అంటాం కదండి, ఇక్కడ బ్లౌజ్ పీస్, అది వాటితో కూడినటువంటి వస్త్రం ఇస్తున్నాం. పైగా దానికి కూడా రత్నముల అంచుల్లో అలంకరింపబడి ఉన్నాయట. అలాంటి వాటితో ఉన్నటువంటి పట్టు వస్త్రం దాన్ని ఇస్తున్నాను తల్లి అన్నారు. దీన్ని బట్టి ఎప్పుడైనా సరే ముత్తైదుకి వస్త్రం ఇచ్చినప్పుడు ఏకవస్త్రం ఇవ్వరాదు. అందులోనే బ్లౌజ్ ఉందండి అలా కూడా కూడదండి. అది ఉన్న విడిగా అది కట్ చేసి పెట్టకూడదు, విడిగా పెట్టాలి ఒకటి. అంటే ఏకవస్త్రం ఎప్పుడు ఇవ్వరాదండి. యుగ్మం వస్త్ర యుగ్మం సమర్పయామి అంటాం కానీ వస్త్రం సమర్పయామనం కదా.
అందుకే అది చాలా చక్కగా సంప్రదాయం పెట్టారు. ఉత్తరీయ సహితం కౌశుంభ వర్ణాంశుకం, ఆ పట్టు వస్త్రాన్ని ఇస్తున్నారు. పైగా రత్నములతో చక్కగా జరీ చేయబడి అలంకరింపబడినటువంటిది. ఆ డిజైన్ దానిలో ఉందిట, అది రత్నములతో చేయబడింది. అంతేకాదు వస్త్రం తర్వాత ఉపవీతం సమర్పయామి, యజ్ఞోపవీతం, కర్మాధికారం కోసం. అది ఎలాంటిదంటే ముక్తా సంతతి యజ్ఞసూత్రమమలం, ముత్యాలతో చేసినటువంటి యజ్ఞసూత్రం నీకు ఇస్తున్నాను తల్లి. ఇది ముత్యాలు పొదిగారు కానీ తాడేమిటి? సవర్ణ తంతు ఉద్భవం, బంగారం తాడుతో ముత్యాలు గుచ్చి చేసినటువంటి యజ్ఞోపవీతం నీకు ఇస్తున్నాను. ఎలా ఇస్తున్నాను? ధియా, బుద్ధితో ఇస్తున్నాను, ఊహతో. దత్తం దేవి ధియామయైతదఖిలం సంతుష్టయే కల్పతాం. ఇది హ్రీంకారంతో రచించినటువంటి శ్లోకం. దీనికి శంకరానందుల వారు ఏమిస్తున్నారు చూద్దాం. హ్రీం బీజాగత నాద బిందు భరితాం ఓంకారనాదాత్మికాం బ్రహ్మానంద ఘనోదరీం గుణవతీం జ్ఞానేశ్వరీం జ్ఞానదాం ఇచ్ఛాజ్ఞానకృతిం మహీగతవతీం గంధర్వ సంసేవితాం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం. విశేషమైన భావాలు ఇందులో చూపిస్తున్నాడు. హ్రీం బీజ ఆగత నాద బిందు భరితం. హ్రీం బీజం అన్నప్పుడు ఏ నాదము బిందువు అందులో స్ఫురిస్తూ ఉంటుందో దానితో కూడిన తల్లివి నువ్వు అన్నారు ఇక్కడ. అంటే ఒక మంత్రం అనేటప్పుడు అందులోంచి ఒక నాదం ఉంటుంది. ఆ నాదానికి మూలమైన బిందువు స్పందన పాయింట్ అండి ఇక్కడ. ఆ రెండు నాద బిందువులు అంటే పరమాత్మ ప్రపంచంగా వ్యక్తమవ్వాలి అనుకున్నప్పుడు స్పందన బిందువు, దాని నుంచి ఆ నాదశక్తి. ఈ నాద బిందు తత్వములే అమ్మవారి బీజాక్షరంలో హ్రీం అన్నప్పుడు ఆ రెండు అందులో ఉన్నాయి. కానీ హ్రీంకారములో ఉన్న నాద బిందువులు ఏదైతే ఉందో వాటితో కూడిన తల్లివి నువ్వు అన్నారు ఇక్కడ. అంటే నాద బిందుమయమైన స్వరూపం. ఈ నాద బిందువులు ఎందులోంచి వస్తున్నాయి? హ్రీం బీజ ఆగత, హ్రీం అనే బీజాక్షరం నుంచి ఆగత వచ్చినటువంటి నాద బిందువులతో కూడిన తల్లి. దీన్ని బట్టి దేవతా రూపం ఎలా ఏర్పడుతుందో చెప్తున్నాడు. ఉచ్చరించే మంత్రము యందు ఉన్నటువంటి ఏ శబ్ద ప్రకంపన శక్తి ఉందో ఆ దేవత యొక్క ఆకారం. అందుకు ఉపనిషత్తుల్లో చెప్పిన ఈ తత్వాన్ని వేదం ఎలా నిర్వచిస్తోందంటే మంత్రమే దేవత, మంత్రమునందున్న స్పందన శక్తియే దేవత. ఇది తెలుసుకోవాలి. దేవతకి మంత్రానికి భేదం లేదండి. అందుకే మన నామానికి దేవుడికి భేదం లేదంటే నామం మంత్రం, అది ఇంత రహస్యం. అందుకే శబ్దం పలికేటప్పుడు ఉచ్చరించేటువంటి నాదశక్తి దేవత. ఇది తెలిస్తే ఎందుకు నామస్మరణ గొప్పదని పెద్దలు అన్నారో తెలుస్తుంది. ఆలోచించారు ఇక్కడ. ఆ శబ్దతత్వం చాలా విశేషం. అని హ్రీం బీజ ఆగత నాదబిందు భరితం. ఒక దేవతకు ఒక బీజాక్షరం చెప్పారంటే ఆ బీజాక్షరం నుంచి ఉత్పన్నమయ్యే నాదబిందు తత్వమే ఆ దేవత యొక్క స్వరూపం. ఓంకారనాదాత్మికం. ఈ హ్రీంకారం ఓంకారనాదంతో కూడినదే అన్నారు ఇక్కడ. ఇది రెండిటికి చివరికి అనేది సామాన్యం. ఆ ఈ అనేది శక్తిని తెలియజేస్తుంది, ప్రణవం అనేది అయువాన్ని తెలియజేస్తుంది. కనుక రెండిటికి ఈవిడ ఓంకార రూపిణి ఈ తల్లియే, హ్రీంకార రూపిణి ఆ తల్లియే. అందుకే ఒక్క శ్లోకంలో రెండు బీజాక్షరాలు చూపించాడు ఆయన. హ్రీం బీజాగత నాద బిందు భరిత ఓంకార నాదాత్మిక, ఓంకారనాద స్వరూపిణి బ్రహ్మానంద ఘనోదరి. ఏమి మాట అండి ఇక్కడ. భక్తితో ఒక చోట ఆలోచిస్తే ఈ పదానికి ఒళ్ళు వివశమైపోతుంది. ఉదరం అంటే లోపలి భాగం. ఉదరం అంటే కడుపునే కాదండి ఇక్కడ. ఉదరం అంటే లోపలి భాగం. ఉదరం పశ్చేత్తున మాట ఉన్నది భాగవతంలో. అక్కడ ఉదరం అంటే కడుపుని చూసుకుంటాను కాదు, లోపలి భాగం ఇక్కడ. బ్రహ్మ ఆనంద ఘన ఉదరీం అంటే అమ్మ లోపల ఉన్నదంతా ఏమిటంటే బ్రహ్మానందము సాంద్రీభూతం. ఘనం అంటే సాంద్రి, సాలిడ్. బ్రహ్మానందమంతా ఘనీభవించి ఉన్నటువంటి రూపము నీది, నీ లోపల ఉన్నది అది. కానీ అమ్మ రూపం ఏమిటయ్యా అంటే ఆ నిండా ఉన్నది బ్రహ్మానందమేనండి ఇక్కడ. పంచదార చిలక లోపల ఏముంటుందండి అంతే ఆలోచన చెప్తారా? పంచదార చిలక నిండా పంచదార ఉంటుంది. బెల్లం కడుపు నిండా తీపే ఉంటుంది, అవును కదా? బెల్లం నిండా తీపే ఉంటుంది. పంచదార చిలక నిండా పంచదారే ఉంటుంది. అమ్మవారి నిండా ఆనందమే ఉంటుంది. అది తెలుసుకోండి ఇక్కడ. ఆనంద రూపం అండి ఆ తల్లి ఇక్కడ. ఆనందం ఒక మూర్తి భవిస్తే ఆ తల్లి ఇక్కడ. ఏదో ఆనందాన్ని మించిన అందం మరొకటుందా? అందుకే ఆవిడ సుందరి, ఆవిడ సౌందర్యం, ఆవిడ పరమానంద రూపిణి. అది ఘన, సాలిడ్. ఆనందం ఎక్కడుంటుంది? జ్ఞానం ఆనందం కలిసి ఉంటాయి, సూర్యుడి వెలుగులాగా. జ్ఞానం లేని ఆనందం ఉండదు, ఉంటే అది భ్రాంతి. అది ఇక్కడ. ఇక్కడ జ్ఞానం ఆనందం, ఆ జ్ఞానం సాలిడ్. అందుకే ప్రజ్ఞాన ఘనరూపిణి అన్నావా లేదా లలితలో? అందుకే బ్రహ్మ ఆనంద ఘన ఉదరి. నీ లోపల ఉన్నదంతా ఘనీభవించిన బ్రహ్మానందం. ఘనీభవించిన అర్థం ఏంటంటే డైల్యూషన్ లేదని అర్థం కదండి. పల్చదనం లేదు, సాలిడ్. అది చెప్పడం ఇక్కడ.
బెల్లం నీరు బెల్లం తేడా ఉందా లేదా? బెల్లం నీరులో డైల్యూషన్ ఉంది, బెల్లం గడ్డలో బెల్లమే ఉంది. అమ్మవారు అంటే గడ్డలాంటి ఆనందం అంటే ఇక్కడ సాలిడ్ పరిపూర్ణమైనటువంటి ఆనందమే నీ స్వరూపముగా కలదానవు. నీ లోపల ఉన్నదంతా అదే తల్లి. అందుకే బ్రహ్మానంద ఘనోదరీం. ఈ చెప్పడంలో అర్థం ఏంటంటే రీం బీజాక్షరము ఆ సంపూర్ణమైన ఆనందతత్వాన్ని తనలో దాచుకునుంది అని చెప్పడం ఇక్కడ. దాని నుంచి వ్యక్తమయ్యే నాద బిందువులు అమ్మ రూపంగా కనబడుతున్నా తన ఆంతర్యమంతా బ్రహ్మానందమే. అది బ్రహ్మానంద ఘనోదరీం గుణవతీం. ఆ బ్రహ్మానంద స్వరూపుడైన తల్లి స్వతహాగా నిర్గుణ అయినప్పటికీ కూడా సృష్టి స్థితులను నిర్వహించేటప్పుడు త్రిగుణాత్మకమైన మాయాశక్తిగా తెలియబడుతోంది కనుక గుణవతి. తెలిసినప్పుడు సగుణము అమ్మే నిర్గుణము అమ్మే. ఆవిడ స్వతహాగా నిర్గుణమైనప్పటికీ జగన్ నిర్వహణ కోసం సగుణమైంది అని ఎరుక ఆ తల్లి ఇవ్వాలి కనుక జ్ఞానేశ్వరీం జ్ఞానదాం. జ్ఞానదాం అంటే జ్ఞానం ఇచ్చున్నది. జ్ఞానం ఇవ్వాలంటే జ్ఞానం ఇచ్చే అధికారం ఉండాలి కదండి. ఆవిడికి ఉంది అధికారం. ఒక ఆయన డబ్బు ఇచ్చాడు అంటే డబ్బు మీద అధికారం ఉందని అర్థం. అలాగే ఆవిడ జ్ఞానం ఇచ్చిందంటే జ్ఞానం మీద అధికారం ఆవిడిదే. అది జ్ఞానేశ్వరి, జ్ఞానమునకు నియామకురాలు, జ్ఞానదాం. ఇది రమ్యమైన మాట. అందుకే అమ్మవారి యొక్కని పరబ్రహ్మస్వరూపంగా ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి ఔపనిషద బ్రహ్మతత్వమే అమ్మవారు అనేది ఎంత ప్రతిపాదన చేస్తున్నాడు శంకరానందుల వారు. ఎంత వేదాంత విద్య వంట పట్టకపోతే ఇలా శ్లోకాలను రచించగలరు. ఇచ్ఛాజ్ఞాన కృతిం. ఇచ్ఛాజ్ఞానములతో కృతి. కృతి అంటే చెయ్యినా చేసినా చెయ్యబడినా అని అర్థం ఇక్కడ. ఇచ్ఛాజ్ఞాన కృతి. కృతి అన్నప్పుడు క్రియాపదం ఉంది. ఇచ్ఛాజ్ఞాన కృతి అంటే ఇచ్ఛాజ్ఞాన క్రియాస్వరూపిణి అని చెప్పడం దానిలో చూపిస్తున్నాడు. ఇక్కడ 3 శక్తులుగా ఉన్నది. మహీగతవతీం, భూమి యందుకి వచ్చినది. మహీగతవతి అంటే భూమి యందు ఆవిర్భవించింది ఆ తల్లి. హిమోత్పర్వత ప్రాంతంలో ఆయనకు పుత్రికగా కలిగింది అంటే భూమికి వచ్చినట్టే కదా. అంతేకాదు భక్తులను అనుగ్రహించడం కోసం వివిధ క్షేత్రముల రూపంతో భూమి యందున్నది ఆ తల్లి. అష్టాదశ శక్తిపీఠాలు మనకు తెలుసు, కానీ 108 శక్తిపీఠాల పేర్లు దేవి భాగవతం ఉన్నాయి. అవి చెప్తూ ఒక మాట అంటాడు వ్యాసుడు, చెప్పాలని 108 చెప్పాను కానీ ఇంకా చాలా ఉన్నాయి అన్నాడు. ఇక్కడ చాలా ఉన్నాయి కానీ 108 చెప్పారు. ఆ 108లో మనం 18 అయినా చూద్దాం. 18 అయినా అన్నారు కానీ 18 అనలేదు. తెలుసుకోండి ఇక్కడ. కనుక ఇన్ని శక్తుల రూపాలతో ఆవిడ ఎక్కడికి వచ్చింది? భూమికి వచ్చింది. అదే మహీగతవతి. దీనిలో మరొక విశేషమైన అర్థం ఉందండి. బీజాక్షరములు జపం చేసేటప్పుడు ప్రధానంగా వాటి స్పందన మూలాధారం నుంచి మొదలుపెట్టి మణిపూరం నుంచి వ్యక్తమవుతుంది. వ్యక్తమై క్రమంగా పైకి వెళుతుంది. కానీ హ్రీం ప్రణవాది మంత్రములు ఏవైతే ఉన్నాయో అవి ప్రధానంగా ఎక్కడికి చేరాయంటే మహీగతవతి. మహీ అంటే మూలాధార స్థానానికి భూచక్రం అని పేరు. ఆ భూతత్వంలోకి ప్రవేశించి అక్కడి నుంచి నాదం వెళుతుంది. మహీగతవతి అంటే మూలాధార స్థానము నందు ప్రవేశించినది అని అర్థం. ఇక్కడ ఆ అర్థమే ఇక్కడ సమంజసం. ఇది సరిగ్గా మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం అక్కడ చూపిస్తారు శంకర భగవత్పాదుల వారు. అంతేకాదు సహస్రారం దాకా వెళ్ళిన కుండలిని యోగికి ఎంత ఆనందంగా విహరిస్తుందంటే అటువంటి అమృతాన్ని తాగి తిరిగి వచ్చి స్వపిషి కులకుండే కుహరిణి అన్నాడు. ఇక్కడ ఆ మూలాధారంలో చక్కగా చుట్టబెట్టుకుని ఉంటుందిట. కానీ ఇది వరకు బంధింపబడి ఉన్నట్టుగా ఉంది, ఇప్పుడు స్వేచ్ఛగా పరమానందంతో విహరిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ స్వపిషి కులకుండే కుహరిణి అన్నప్పుడు మూలాధార చక్రమునందు ప్రవేశించిన కుండలిని శక్తిని చెప్తున్నారు. కానీ హ్రీం బీజం కుండలిని మంత్రం. అసలు శ్రీ విద్యయే కుండలిని మంత్రం. అమ్మవారి మంత్రము లలిత అంటే కుండలిని దేవత. ఆ కుండలిని జాగరణ అమ్మ ఉపాసనలో ఉన్నది, అమ్మ ఆరాధనలో ఉన్నది. అది ఎక్కడున్నది అంటే మహీగతవతి మూలాధారమునందు ఉన్నది. అది అర్థం. అది ఇక్కడ హ్రీం బీజం చెప్పినప్పుడు చెప్పడం విశేషం ఏంటంటే ఆ మూలాధారము నుంచి నిర్గమించే శక్తియే ఆ బీజాక్షర స్వరూపం. అందుకే ఇందుకు చెప్పిన హా రా ఈ చెప్పాం కదా, 3 స్థానములు మూలాధారం, అనాహతం, ఆజ్ఞాచక్రం, సహస్రారం. అవే 4 అక్షర స్థానములు. అక్కడ మూలాధారం ప్రధానం గనక మహీగతవతి అన్నాడు. గంధర్వ సంసేవితాం. ఇదొక రహస్యమైన విద్య. ఎందుకంటే ఆ సమయంలో కుమారీం మంద్రయతీం అంటూ వేదంలో గొప్ప మాట చెప్తాడు. అక్కడి నుంచి ధ్వని చేస్తూ వస్తుందట. అది గొప్ప నాదం అండి. ఈ నాదం గురించే త్యాగయ్య అంటాడు, మూలాధారజ నాద మెరుగుటే ముదమగు మోక్షమురా. త్యాగయ్య సంగీతకారుడు కాదండి, సంగీత యోగి. తెలుసుకోండి ఇక్కడ నాద యోగి. ఆ రహస్యం ఆయనకు తెలుసు. మూలాధారజ నాద మెరుగుటే ముదమగు మోక్షమురా. ఆ నాదతత్వం బాగా తెలిసిన వాళ్ళనే గంధర్వులు అని అంటారు, కాదు. అందుకే వాళ్ళు ఆ నాదతత్వం తెలిసి ఆ నాదముతో అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు.
ఆ గంధర్వుల గానమే హాహూ హాహూ సామగాయన్నాస్తే తైత్రీయంలో కనబడుతుంది చూడండి. అందుకే గంధర్వులకు ఆహా ఊహు అని పేర్లున్నాయి. ఇది పెద్ద రహస్యం. అదే ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వ సేవిత. శైలేంద్రం అంటే పర్వతం, పర్వతం అంటే పృథ్వీతత్వం. అక్కడ నుంచి ఉత్పన్నమైన నాద రహస్యం గంధర్వులకు తెలుస్తుంది. ఆ నాదాన్ని ఉపాసించే వాళ్ళు యోగరూప గంధర్వులు. అలాంటి వాళ్ళే అమ్మవారిని ఆరాధన చేయగలరు. ఆ రహస్యం ఇక్కడ చెప్తూ ఇచ్చాజ్ఞానకృతీం మహీగతవతీం గంధర్వ సంసేవితాం ఇక్కడ చెప్పాడు ఆ మాటని శంకరానందుల వారు. కనుక హ్రీంబీని యొక్క స్వరూపము, దానిలో నాద రహస్యాలు, ఆ నాద రహస్య విద్యని ఉపాసన చేసిన గంధర్వులు, అలాంటి ఆ మంత్ర రహస్యాల్ని స్వరాలని ఉపాసన చేసిన వారి చేత సేవించబడుతోంది కనుక గంధర్వ సంసేవితాం శ్రీచక్ర ప్రియ బిందుతర్పణ పరాం శ్రీరాజ రాజేశ్వరీం. ఓ